హిస్టరీలో ఇవాళ రోజున పేరు పెట్టి మరీ రాసుకుంటారు. అహ్మదాబాద్ ప్రమాదంలో హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు దిస్ వీడియో. ఒకసారి మనమందరం కూడా అలర్ట్ కావాల్సినటువంటి, ఆలోచన చేయవలసినటువంటి ఒక న్యూస్ ఈ రోజున టెలికాస్ట్ అవుతూ ఉంది. అదేంటో తెలుసా? గుజరాత్లో ఉన్నటువంటి అహ్మదాబాద్ నుండి బయలుదేరినటువంటి ఒక ఫ్లైట్ ప్రయాణంలో ప్రారంభించిన 5 నిమిషాలకే క్రాష్ అయిపోయి అందులో ఉన్నటువంటి వారందరూ కూడా చాలామంది చనిపోయారు. అందులో ఒక వ్యక్తి ఎమర్జెన్సీ విండోస్ నుంచి బయటపడ్డాడు. కొంతమంది డాక్టర్స్ అప్పటికి ఆకలిగా ఉందేమో, బహుశా ఒక 40 మంది డాక్టర్స్ భోజనం చేయటం ప్రారంభించారు. వారి దేశానికి అడుగు పెడుతున్నాము కదా అని, అలాగే మన దేశంలో ఉన్నవారు కూడా మరొక దేశానికి వెళ్తున్నాం అన్నటువంటి ఆనందంలో కొంతమంది సెల్ఫీలు తీసుకున్నారు. కానీ సమయం అనుకూలించలేదేమో, లేకుంటే ప్రయాణం సరైంది కాదేమో అని చెప్పేసి అనుకునే లోపే జరగవలసింది జరిగిపోయింది. దాదాపుగా 240 మంది ఆ ఫ్లైట్లో ఉన్నారు. ఇంకా ఆ ఫ్లైట్ని సర్చ్ చేస్తూనే ఉన్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఈ ప్రమాదానికి కారణం ఏంటి అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో ఈ తరుణంలో ఆ ఫ్లైట్ని కూర్చున్నటువంటి వివరణ మీ అందరి కోసం ఈ వీడియో. అమెరికన్ ఎయిర్లైన్స్కి చెందిన ఈ డ్రీమ్ లైనర్ ఆమ్స్టర్డామ్లో సాంకేతిక సమస్యలతో ఆగిపోయింది. బోయింగ్ 787-8 విమానం 2012 సెప్టెంబర్లో ఎయిర్ ఇండియా కొనుగోలు చేసింది. దాదాపు 13 ఏళ్లుగా ఇది సర్వీసులు అందిస్తోంది. ఫ్లైట్ రాడార్ 24 డేటా ప్రకారం అహ్మదాబాద్ ప్రమాదం విమానం 625 అడుగుల ఎత్తుకు చేరుకొని 174 నాట్ల వేగంతో ఉండగా హఠాత్తుగా 475 అడుగుల వేగంతో కిందకు దిగి ఒక్కసారిగా కుప్పకూలింది. ఇలా ఎత్తు కోల్పోవడం హైడ్రాలిక్ లీక్ సమస్యలతోనే సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ బోయింగ్ ఇంజనీర్లు కూడా 787-8 మోడల్పై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. బోయింగ్ 787, 777 మోడల్స్ లో తయారీ లోపాలున్నాయని, వీటిని పరిష్కరించకపోతే విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అహ్మదాబాద్ ప్రమాదంలో హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం కారణంగా. చూస్తారు కదా, ఆ ఫ్లైట్ ఎవ్రీడే అహ్మదాబాద్ నుంచి మరి రెగ్యులర్గా ప్రయాణం చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో మీకు మరొక విషయాన్ని నేను గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. మరొక సహోదరుడు ఒక విషయాన్ని గుర్తు చేస్తూ అందులో ఉన్నటువంటి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. సో మీ అందరి కొరకు ఆ వీడియో తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ వీడియో చూద్దాం. చూసిన తర్వాత కొన్ని విషయాలు మనం కూడా మాట్లాడుకుందాం. సో మీ కొరకు అది టేక్ ఆఫ్ అయిన కొద్ది సమయానికే మేఘానీ నగర్ అని ఒక రెసిడెన్షియల్ ఏరియాలో కూలింది. అందులో 240 మంది ఆన్ బోర్డు ఉన్నారు. మోదీ గారు అమిత్ షా గారికి కాల్ చేసి మీరు వెంటనే అహ్మదాబాద్ వెళ్ళాలి అని ఒకవైపు పుష్ చేస్తే, రెండో సైడ్ నుంచి రామ్మోహన్ నాయుడు గారు, మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్, ఆయన హీస్ రషింగ్ టు అహ్మదాబాద్. నేను వీడియో షూట్ చేస్తున్న టైం నేషనల్ న్యూస్ నుంచి స్టేట్ న్యూస్ వరకు అన్ని దీన్నే కవర్ చేస్తున్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి SDRF వరకు అందరూ ఎవరెవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. కానీ అసలు ఈ ఇన్సిడెంట్ ఏమంటారో మీకు తెలుసా? నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి 1 అవర్ క్రితం గుజరాత్ లో ఉండే అహ్మదాబాద్ నుంచి లండన్ లో ఉండే గ్యాట్విక్ ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్ బయలుదేరింది. అరౌండ్ 9.5 అవర్స్ ఉంటుంది ఈ ఫ్లైట్. టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాలకి కూలిపోయింది. లోపల 240 మందికి పైగా జనాలు ఉన్నారు. In Ahmedabad, just moments after takeoff, and we know that over 200 people are on board. హిస్టరీలో ఇవాళ రోజున పేరు పెట్టి మరీ రాసుకుంటారు. రైట్, చూసారు కదా. ఓకే, ఈ సమయంలో మనందరం కలిసి కొన్ని విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజుల్లో ఒక వెహికల్ పైన వెళ్ళినా, ఒక కారులో వెళ్ళినా, ఒక బస్సులో వెళ్ళినప్పటికీ, ఒక ట్రైన్లో వెళ్ళినప్పటికీ, ఇప్పుడు మనం చూస్తూ ఈ ఫ్లైట్లో వెళ్ళినప్పటికీ కూడా అమెరికా దేశమైనా, లండన్ దేశమైనా, కెనడా దేశమైనా, చైనా అయినా, జపాన్ అయినా, ఏ దేశానికి వెళ్ళాలన్నా ఒక ఫ్లైట్ మన దేశం నుండి మనకు ఆధారమైంది. ఇలాంటి ప్రయాణం, ఇలాంటి ఫ్లైట్లో మనం చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, అంతేకాకుండా మన దేశం నుండి గాలిలో ఎగురుతూ మరొక దేశానికి వెళ్తున్నామన్న సంతోషం ప్రతి ఒక్క ప్రయాణికుల్లో ఉంటుంది. సో ఆ ఫ్లైట్
ఎక్కుతున్నప్పుడు కొంతమంది ఇదే ఫస్ట్ ఫ్లైట్ కాబట్టి కొంతమంది సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. నేను ఇది మొదటిసారి ప్రయాణం చేస్తున్నాను ఫ్లైట్లో అన్నట్టు అంత ఆనందంగా బయలుదేరుతుంటే ఇలాంటి దుర్మరణాలు జరుగుతున్నాయి. మీరు చూస్తున్నటువంటి ఇమేజ్లు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక్కొక్కరు చూడండి ఎలా కాలిపోయారో, ఎలా చనిపోయారో. వారికి తెలీదు ఆ దేశంలో మేము అడుగు పెడదామా లేదా అని. వారికి తెలీదు మేము ప్రయాణానికి వెళ్తున్నాము కానీ గమ్యస్థానాన్ని చేరుకుంటామా లేదా అనేది. ఇలాంటి ఈ జీవితాన్ని చూస్తూ, ఇలాంటి ఈ బ్రతుకును చూస్తూ చాలామంది లోకంలో గర్విస్తున్న వారు ఉన్నారు. మేము బలవంతులం అంటూ, ధనవంతులం అంటూ కూడా ఒకరిపైన ఒకరు ద్వేషాలు పెంచుకొని బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు. మనకు ఈ మరణాలు బుద్ధి చెప్పట్లేదా? ఈ మరణాలు మనల్ని గద్దించట్లేదా? ఈ మరణాలు మనల్ని చూసినప్పుడు మనకు బోధ చేయట్లేదా? కాబట్టి ఫ్రెండ్స్, మనము బ్రతుకున్నంతకాలం మరొకరికి సహకారులుగా, బ్రతుకున్నంతకాలం ఇతరులను ప్రేమించేవారుగా, బ్రతుకున్నంతకాలం ఒకరితో ఒకరు కలిసి ఉండేలాగా, బ్రతుకున్నంతకాలము మనం ఎవరికి చెడు చేయకుండా, ఎవరికి కీడు చేయకుండా బ్రతికేలాగా మనం బ్రతకాలి. కాబట్టి ఈ రోజున మరి గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నుంచి బయలుదేరి వెళ్తున్నటువంటి ఫ్లైట్లో మరి చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, ఆ ఫ్లైట్లో ఉన్నవారి అందరి కుటుంబాలకు ఆదరణ కలగాలని, మా డాడీ కొద్దిసేపటి వస్తాడేమో అని ఎదురు చూసినటువంటి వారు ఉండొచ్చు. సో నా భర్త వస్తాడని కొంతమంది ఎదురు చూసిన వారు ఉండొచ్చు. కొద్దిసేపు అయితే నేను ఆఫీస్కి వెళ్ళాలనుకున్న వారు కూడా ఉండొచ్చు. సో వారందరి హృదయాలు మరి బలపరచబడాలి. వారికి లేని లోటును దేవుడి తీర్చాలి. కాబట్టి ఈ సమయంలో వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మన భారతదేశంలో ఉండేటువంటి ఈ ఫ్లైట్ వ్యవస్థ అంతా కూడా ఇంకా రాబోతున్న దినాల్లో ఇలాంటివి జరగకుండా మన ప్రధానమంత్రి గారు మోదీ గారు కూడా ఆలోచన చేసి, అమిత్ షా గారు కూడా ఆలోచన చేసి ఈ వ్యవస్థ పైన కన్ను పెట్టి ఇంకెప్పటికీ కూడా ఇలాంటి జరగకుండా కాపాడాలని వారందరికీ కూడా నివాళులు అర్పిస్తూ మన భారతదేశం పక్షమున మన భారతదేశానికి విజిట్ చేసి తిరిగి వెళ్తున్నటువంటి అవుట్ స్టేటర్స్ కూడా ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు. వారి యొక్క ఆత్మలు దేవుని సన్నిధిలో చేర్చబడునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఇండియా.